నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహికం నుండి ఆరో భాగం వినేద్దామండి. అని ఎవరి బిడ్డో, నందుతో తనకేం విరోధమో అన్నీ మర్చిపోయింది రాధిక. తనలో అంతర్లీనమై ప్రవహిస్తున్న మాతృత్వపు మమకారంతో, అని నేనిస్తే తీసుకోవచ్చుగా, అందుకేగా మీ డాడీ నాకు అప్పచెప్పారు అంది. అంగీకారంగా తల ఊపింది అని. తెప్పించిన బిస్కెట్స్ బ్రెడ్ తిని కూల్ డ్రింక్ తాగుతున్న అనీని చమరించిన కళ్ళతో చూసింది రాధిక. ఆమె అంతరంగం అనిర్వచనీయ ఆనందలాస్యం చేసింది. ఒక పసిపాప క్షుద్బాధను తీర్చగలిగానన్న తృప్తి ఎంత మహత్తరమైనదో అనుభవైకమైన రాధికకు మరేమీ అయిష్టత అణుమాత్రమైనా మిగలలేదు అనే పట్ల. ఉదయం ఏం తిన్నావని అడిగింది. బ్రెడ్ పాలు. మరి భోజనం ఒక్కసారి రాత్రి చేస్తావా? అంతే మేడం, ఎక్కువ సతాయించితే కుక్కు పనిమాని వెళ్ళిపోతుందని డాడీ భయం అంది. ఓహో, అంచేత ఆవిడ నీకు కనీసం ఉదయం ఇంత పలహారమైనా చేసి పెట్టదనమాట. కనీసం టిఫిన్ బాక్స్లోనైనా? డాడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది, ఎక్కువ తానే తినేస్తుంది తెలుసా టీచర్ అంటూ పకపక నవ్వింది అని. రాధిక ఆశ్చర్యంగా చూసింది ఆలోచిస్తూ. కారణం? అని అరుదుగా నవ్వుతుంది, ఎక్కువ మాట్లాడదు. తోటి పిల్లల వలె మాటి మాటికి కలహాలు పెంచుకోదు. అందరినీ పరిశీలనగా చూస్తుంది, మాట్లాడిస్తేనే మాట్లాడుతుంది. కారణం తల్లి లేకపోవటము, తండ్రి గట్టి శిక్షణ కావచ్చు. ఇలా నవ్వించే తల్లి లేక అంత మందకుడిగా ఉంటుందేమో. ఇప్పుడు తాత్కాలికంగా ఆ బాధను మరిచి నవ్వగలుగుతోందా? 4 రోజులు అలాగే నందగోపాల్ సెక్రటరీ వచ్చి తీసుకువెళ్లే వరకు రాధిక అనీని జాగ్రత్తగా చూసుకుంది. 5వ రోజు కృతజ్ఞతలు తెలపటానికి తప్పకుండా నందగోపాల్ వస్తాడని ఆమెకు తెలుసు. అందుకే ఆ రోజు సాయంత్రం అనీ వద్దకు పోకుండా ఆఫీసు కిటికీలో నుండే ఓ కంట కాపలా కాయసాగింది. ఈరోజు నీ బుల్లి స్నేహితురాల్ని వదిలొచ్చావే అంది ప్రిన్సిపాల్ నవ్వుతూ. ఈరోజు ఆమె తండ్రి వచ్చేస్తారులేండి మేడం, పాపం తల్లి లేదుట. కాస్త చూస్తూ ఉండమంటే ఈ 4 రోజులు చూశాను. నీ హృదయం మంచిది రాధిక, పిల్లల్ని తల్లిలా చూసుకుంటావు. నా సర్వీసులో చూసిన బెస్ట్ టీచర్వు నువ్వు అందామె అభినందనగా. రాధిక మనసులో ఆనందాన్ని అణుచుకుంటూ సౌమ్య వదనంతో అంది. సాటి పిల్లలందరికంటే మౌనంగా నీరసంగా ఉండేది మేడం అని ప్రతి మాటలో ప్రతి చూపులో తనకు తల్లి లేదనే ధైర్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు మొహం పూర్వం కంటే తేటగా ఉంటుంది చెప్పింది. ప్రిన్సిపాల్ హృదయపూర్వకంగా అభినందించింది రాధికను. ఆ పాప అదృష్టం నీ శిష్యురాలు కావటం, దేవుడు నీకు మేలు చేస్తాడు రాధిక అంది. ఆ సమయంలోనే బయట కారు రావటం, నందగోపాల్ వచ్చి అనీని తోడ్కొని వెళ్ళటం జరిగింది. ఆ తండ్రి కుమార్తెలు అటు ఇటు వెతకటం తన కోసమేనని రాధిక గ్రహించింది. నందగోపాల్ వెళ్తూ వెళ్తూ ఒక్కసారి మేడ మీదకు చూశాడు. రాధిక అతనికి కనిపించకుండా ఆమె అక్కడ తప్పక ఉంటుందని అతనికి తెలుసు. నిజమే రాధిక, ఆ అమ్మాయి చూడు ఎంత చెంగు చెంగును గెంతుతోందో. ఇది వరలో స్తబ్దుగా ఒకే తావును కూర్చుని ఉండేది. దైవం నీకు తప్పక శుభం చేకూరుస్తాడు అని మరలా ఆశీర్వదించింది ప్రిన్సిపాల్. నిర్వేదంతో తనలో తాను నవ్వుకుంటూ రాధిక ఇంటికి బయలుదేరింది. ఆమె మనసంతా అనీయ నిండిపోయింది మరలా. నిజమే, తనకు అనీలో మార్పు కనపడుతోంది. చాలా చలాకీగా తేజస్సుగా ఉంటుంది అని భగవత్ కృప అంతా అనుకుంది. రాధిక అనీని గురించి ఆలోచిస్తున్నట్టే రాజేశ్వరి రాధికను గురించి సరిగ్గా అదే తరహా ఆలోచనలు చేస్తోంది. మా రాధి ఈ మధ్య కాస్త పూర్వంలాగా మళ్ళీ నవ్వుతూ కనిపిస్తోంది. మూగతనం అని కొంచెం మంచి చెడ్డలు స్కూల్ విషయాలు మాట్లాడుతోంది. ఏ మంచి స్నేహితులు దొరికారో ఏమో అంటోంది రాజేశ్వరి కింద వాటా యజమానురాలితో. స్నేహితుడైతే బాగుంటుంది రాజేశ్వరి గారు. రాధిక ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అవ్వటం మంచిది. పెళ్లి చేసేయండి, చాలాగీతనం దాని అంతటా అదే వస్తుంది అని సలహా ఇస్తున్న జానకమ్మ రాజేశ్వరికి మంచి స్నేహితురాలు. ఏదో తగిన సంబంధం చేయలేని దారణ, అసలు పెండ్లే వద్దని భీష్మించి కూర్చుంది కదా, అది నేనేం చేయను అంది రాజేశ్వరి. కలవరపడకండమ్మా, దేవుళ్లే మెచ్చగల బుద్ధిమత్తతనం ఉన్నది రాధికలో. ఆ దేవుడినే నమ్మండి, రాధికకు అంత శుభం జరుగుతుంది అంది ఇంటి ఆవిడ. వస్తూనే తన గదిలోకి నిష్క్రమించిన రాధికను ఆ ఇద్దరూ గమనించలేదు. జానకమ్మ మాటలకు నీరసంగా నిట్టూర్చింది రాధిక లోలోన.
రాధిక మంచిది, దేవుడు మేలు చేస్తాడు, అందరూ ఇదే మాట అంటారు. అయితే తన జీవితంలో ఇక జరిగే మేలు ఏం ఉండగలదు? జరగాల్సిన కీడంతా జరిగిపోయిందిగా. ఆదివారం మధ్యాహ్నం తీరుబడిగా నిద్రపోదామని పడుకున్న రాధిక అంతలోనే పెద్ద సందడి శబ్దాల వలన నిద్రాభంగం కాగా విసుగ్గా లేచింది. ప్రక్క మేడంతా సందడిగా జనంతో నిండుంది. ఒకటే హడావిడి. లారీలలో సామాన్లు దిగుతున్నాయి. వాటిని లోపల సర్దుతున్నారు రణగొండ ధ్వనితో. ఇన్నాళ్ల నుండి ఖాళీగా ఉన్న ఆ మేడ ఎవరు కొనుక్కున్నారో కానీ చాలా ధనవంతులే అయి ఉండాలి అంత పెద్ద మొత్తంలో కొనటానికి, అంది రాజేశ్వరి రాధికకు కాఫీ అందిస్తూ. ఆ మాట వేరే చెప్పాలా అమ్మా? ధనవంతులైతేనేగా లక్షలతో కొనుక్కునేది. వాళ్ళ ధనానికేం కానీ మధ్యన మన ప్రశాంతతకు ఇక మంగళహారతేమో. చూస్తే ఆ సామాను నౌకర్లు ఏ పెద్ద ఉద్యోగో వర్తకుడో అనిపిస్తుంది అంది. రాజేశ్వరి నవ్వింది. మన ప్రశాంతతకి మంచి వాళ్ళైతే సంతోషమేగా, సందడిగా ఉంటారు, సాయంగానే ఉంటారు. మన బ్రతుకొకటి మనల్ని బ్రతకనిస్తే సాయం చేసినంత ఫలితం అమ్మా. చూద్దాం కానీ నేను సినిమాకి పోతున్నాను, ఈ పిచ్చి ధ్వనులు భరించలేను. నువ్వు వస్తావా అడిగింది తల్లిని. పక్క వాళ్ళు ఇప్పుడే కొత్తగా వస్తున్నారాయే, మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఏ సాయమైనా కావాల్సి వస్తే ఎలా? వింటూనే పక్కపక్క నవ్వింది రాధిక. పిచ్చి అమ్మ, పిచ్చి అమ్మ. ప్రపంచం ఎంత ఎదిగినా నీ బుద్ధి ఎక్కడున్నదో అక్కడే ఉంది. అంతటి ఐశ్వర్యవంతులు, వీధంతా వినిపించేంత కోలాహలంతో ఇంటిని సర్దుతున్న జనాభా. చీమకైనా సందు మిగల్చక రాస్తా నిండిన లారీలు జీపులు కలవారు. ఆనాడెప్పుడో కుచేలుణ్ణి మర్యాద చేసినట్లు చేస్తాడనుకుని ఆ మేడలోకి కానీ వెళ్లకు అమాయకంగా వాళ్ళు కాదు కదా, వాళ్ళ పని మనుషులు కూడా మనతో మాట్లాడరు. బొత్తిగా అలా మాట్లాడుకు రాధి. ఒకప్పుడు మనం ఐశ్వర్యవంతులమేగా. అందుకేనమ్మా నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నది. ఐశ్వర్యం ఉన్ననాడు లేనినాడు ఒకే రీతిన సంచరించటం నీకే చెల్లింది. ఈ ప్రపంచంలో మరెవ్వరూ నీలా ఉండరమ్మా. రాజేశ్వరి వదనం విషణ్ణమైంది. గతంలోకి, సుఖంగా బ్రతికిన రోజుల్లోకి వెళ్ళిపోయాయి ఆమె ఆలోచనలు. అవును, నా మంచితనం ఎందుకు కొరగాకపోయింది రాధి? మీ నాన్నగారిని చూసి నువ్వు ఐశ్వర్యవంతులంతా ఒకేలా ఉంటారనుకోకమ్మా. ఎవరో వచ్చారు, ఇరుగు పొరుగులం సఖ్యంగా ఉంటే పోయే. అదే నేను కోరుకునేది. వాళ్ళ ఐశ్వర్యాలు మనమేమన్నా కోరుకుంటావా? అమ్మా, నీ స్వభావం వాళ్ళకు ఉండొద్దు. బహుశా మనం వేరే ఇల్లు చూసుకోవాలేమోనమ్మా. సరే నేను వెళ్తున్నాను. వాళ్ళెవరైనా సరే నువ్వు కల్పించుకోకు సుమా అంటూ రాధిక వెళ్ళిపోయింది. వెన్నెల ఆహ్లాదకరంగా ఉంది. కిటికీ వద్ద నిలిచి కొబ్బరాకులు సన్నగా చేసే గలగల శబ్దాలు వినటం, ఆ వెన్నెలలో మెరిసే ఆకులను తదేకంగా చూడటం రాధికకు చిన్ననాటి నుండి సంతోషప్రదమైన విషయాల్లో ఒకటి. సినిమా చూసొచ్చి భోజనం చేసేసరికి సవ్వడి అణిగింది అంతటా. ఆ నిర్మల వాతావరణంలో నిలబడి పక్క ఇంటి మేడవైపు చూసింది అప్రయత్నంగా. అన్ని గదుల్లో నీలి బల్బులు అతి తక్కువ కాంతిని వెలుగుతున్నాయి. కిటికీలకు అందమైన సిల్కు తెరలు కట్టబడ్డాయి. డాబా మీద, పిట్టగోడల మీద పూల కుండీలు, క్రోటన్ కుండీలు అమర్చబడ్డాయి. ఇంతకాలం ఆవరణలో అడవిలా నిలువెత్తు ఎదిగి ఉన్న గెడ్డి గాదం మచ్చుకు కూడా లేదిప్పుడు. ఎంతమంది పనిచేశారో కానీ ఒక్క రోజులోనే ఆవరణను అద్దంలా తయారు చేశారంటే ఆశ్చర్యమే. మొత్తం మీద ఇంటి యజమాని అభిరుచులు మంచివి, ఖరీదైనవి అని చాటుతున్నాయి ఈ మార్పులు. అరగంట సేపు ఆలోచనలతోనే సరిపోయింది. రాధిక పక్క ఇంటి గేట్లు దూరాన కారు హారణ మీద తెరుచుకోవటం కానీ, రయ్యను దూసుకొచ్చిన కారు పోర్టికోలో ఆగటం కానీ గమనించలేదు. ఆ కారు నుండి దిగిన వ్యక్తి తిరిగి కారు తలుపు మూసిన శబ్దానికి అదిరిపడి కిందకు చూసింది రాధిక. లోనికి నడుస్తున్న ఆ ఫుల్ సూట్ వ్యక్తి ఆగి ఓసారి ఇటు చూసి లోనికి వెళ్ళిపోయాడు. రాధిక అదిరిపడింది. అతడు ఆ నడక తీరు నందగోపాల్ కాదు? తన భ్రమకు తానే నవ్వుకుంది. మనసంతా అతడే అయి భ్రాంతి కలుగుతోంది అంతే. నందగోపాల్ ఇక్కడికి ఎలా వస్తాడు? వాళ్ళిల్లు ఎక్కడో చాలా దూరం అని చెప్తోంది కదా. ఈ ఇంటి వారు అతను స్నేహితులేమో. ఇక మిగిలిన రాత్రి నిద్రే కరువయింది. రాధమ్మ గారు కుదిపి లేపింది పని మనిషి. ఏంటమ్మా ఇంత నిద్రపోతున్నారు? కాఫీ చల్లారిపోతుందని చెప్పమన్నారు అమ్మగారు అంది పని మనిషి. నేను వస్తున్నాను వెళ్ళు, రాత్రి నిద్రపోలేదు. మంచి డాన్సుల సినిమా చూసినట్టున్నారండి రాత్రి, అందుకేనా నిద్ర పట్టలేదు? ముసిముసి నవ్వులు నవ్వుతూ పక్క సర్దుతూ అంది లక్ష్మి.
అమ్మాయి గారు, పక్కన మేడ కొనుక్కున్నారికి ఒకే ఒక ఆడపిల్లంటమ్మా, ఎంత అదృష్టమో. ఏమిటి అదృష్టం? ఒకళ్ళు ఉండటమా? ఒంటరితనంతో వాళ్ళు ఎంత ఏడుస్తారో నీకేం తెలుసు అంది రాధిక. అయితే ఏమమ్మా, అంత డబ్బు ఆ ఒక్కరిదేగా. ఛా, నీకెంతసేపు డబ్బు గొడవే. ఇంతకు వివరాలన్నీ ఎక్కడ పోగేశావేంటి అడిగింది రాధిక ముఖం తుడుచుకుంటూ. అబ్బో, మీకు ఈ మేడ కింది 2 కాపురాలు కూడా నేను ఒక్కతనే పని మనిషిని. మరి ఆ ఇంట్లో తండ్రి కూతుళ్ళు ఇద్దరికే 10 మంది నౌకర్లు, ఇంకా ఎక్కువేమో కూడా. లక్ష్మి చేతులు తిప్పుకుంటూ అంది. ఇంకే, నీకు ఈ వివరాలు ఆ కారు డ్రైవరో తోటమాలో చెప్పుంటాడు. అటువంటి వాళ్ళతోనే కానీ స్నేహం. లక్ష్మి సిగ్గుని అభినయించింది. పోండి అమ్మాయి గారు, మీరెవరితోనూ మాట్లాడరని అందరం అట్టాగే ఉండగలమా? రండి తొందరగా, అదిగో అమ్మగారు మళ్ళీ కేకేస్తున్నారు. పద. లక్ష్మిని కిందకు పంపి రాధిక ఆత్రంగా కిటికీ తలుపులు తెరిచింది. మొన్నటి వరకు కళ్ళలేని ఆ మేడ కళకళలాడిపోతోంది. మేడ సొంతదారులు ఇంకా లేచుండరు, కానీ నౌకర్లు అతి హడావుడిగా తిరగటం చూస్తే లక్ష్మి చెప్పిన దాంట్లో అతేమీ లేదు, అంతా నిజం అనిపిస్తోంది. మెల్లగా నడిచి ఇటు కిటికీ తీసి నిలబడిన రాధిక ఏ విపరీతాన్నో చూసి బెదిరినట్లు అలా రెప్పవాల్చక చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇదెలా సంభవం? రాధిక తనలో తానే గొణుక్కుంది. వెనక ఆంగణంలో తరహాల మొక్కలు పాతిస్తున్న నందగోపాల్ని చూసి. అతను వైట్ సూట్లో ఉన్నాడు, చేతిలో దినపత్రిక ఉంది. అందరికీ అన్నీ ఫరమాయించి అతడు లోనికి వెళ్ళిపోయాడు. అదే నడక, అదే తీరు. అయినా మనిషిని పోలిన మనుషులు ఉండకూడదా? ఇదేమిటి? నందుపై తనకు కలిగిన అభిమానంతో మనసు ఇలా భ్రమపడుతోందా? లేక అజ్ఞాతంగా తనకే తెలియని ఆశ అతడిపై తన అంతరంగంలో ఈముడి ఉండి ఇప్పుడు తాలెత్తుతోందా? ఏమైనా ఇది మాత్రం క్షంతవ్యం కాదు. అతడు వివాహితుడు. ఆమె ఉన్నా లేకున్నా ఇక అతడిని గురించి తాను ఆలోచించరాదు. ఏవే రాధా, స్కూలుకి వెళ్ళే ప్రయత్నమే లేదా ఇవాళ? తల్లి కింద నుండి గావు కేక పెట్టడంతో వెళ్ళిపోయింది ఆ దృశ్యాన్ని వదిలేసి. కానీ అడుగులు తడబడుతున్నాయి, మనసు ఘోషిస్తుంది. ఏమిటి ఈ ఘటనల ప్రాబల్యం? ఒకనాడు పక్కపక్క ఇళ్లల్లో బ్రతికాం, ఒకే ఇంట బ్రతకగల బంధం ఏర్పరచుకోవాలనుకున్నాము. కానీ ఆ ఆశలన్నీ సజీవ సమాధయ్యాయి. మరలా ఇలా ఇరుగు పొరుగులుగా బ్రతకవలసి రావటం ఎంతటి దారుణమైన శిక్ష ఎవరికైనా. రాజేశ్వరి కాఫీతో పాటు మందలింపులు కూడా అందించింది. మళ్ళీ అన్నం తినకుండా పరిగెడతావు, ఆలస్యంగా లేచి త్వరగా తేములు అంది. అలాగేలే అమ్మా. లక్ష్మి పరుగునొచ్చింది. అమ్మాయి గారు మరండి. ఏమిటా ఆవేశం? ఎందుకంత ఆయాసం? మరండి, ఆ కొత్తింటి అయ్యగారు అమ్మాయి గారు వస్తారంటండి ఇక్కడికి, మీ పరిచయం చేసుకుంటారంట. ప్రపంచంలోని ఆశ్చర్యం అంతా లక్ష్మి కళ్ళల్లోనే తడుకులీనుతోంది. అలాగా, రమ్మను అయితే అంటూ కూర్చున్న చోటు నుండి గబాలున లేచింది రాజేశ్వరి విస్మయం ప్రకటిస్తూ. దిగ్గున లేచిన రాధిక తల అలాగే నిలిచిపోయింది ఆశ్చర్యంతో. రాజేశ్వరి ఆనందం వర్ణనాతీతంగా ఉంది. చూడు రాధి, వాళ్ళెంత మంచివాళ్ళు కాకుంటే అంతటి ధనవంతులు మన ఇంటికి వస్తారు పిలవకుండా. ఛా, కొత్తగా వచ్చారు వాళ్ళు, ముందు మనం వెళ్ళి పలకరిస్తే బాగుండేది. ఉన్న 2 బల్లలు కుర్చీలే దులిపి సర్దేస్తూ హైరాణ పడిపోతోంది లక్ష్మి. వారొస్తే కాఫీ ఇద్దామా అమ్మగారు అంది. ఆ రాధిక హృదయం భగ్గున మండింది. లక్ష్మి, కాఫీతో పాటు నువ్వు డాన్స్ కూడా చేయవే, బాగుంటుంది. ఎందుకలా వెర్రెక్కిపోతున్నావు అరిచింది. లక్ష్మి తెల్లబోయి చూసింది. రాధికకు కోపం ఎందుకో అర్థం కాక. పోయి నీళ్లు తోడిపెట్టి నాకు. రాధి, నువ్వు త్వరగా తెమిలి రావే, వారు వచ్చేస్తే బాగుండదు. ఈ హెచ్చరిక విన్న రాధిక ఓసారి ఆగి తల్లివైపు కోపంగా చూసింది. వాళ్ళ మంచితనం కావాలి కానీ వాళ్ళ ఐశ్వర్యాలతో మనకు విరోధం ఎందుకు, చికాకెందుకు? తల్లి తనలో తాను అనుకున్నట్లే అంది. స్నానం చేస్తూ రాధిక మనసును కొంత స్వాంతనపరుచుకుంది. కానీ ఇల్లు మారటానికి కొత్త ప్రదేశాలు ఎక్కడెక్కడనువుగా ఉంటాయో ఆలోచిస్తోంది ఆమె మనసు. తల్లిపై కోపం చూపిందే కానీ తనకు తెలియని ఆతృతగానే ఉంది. ముఖం కడిగి త్వరగా దుస్తులు మార్చుకుని వచ్చేసింది. స్నానం చేయలేదా రాధి? ఏమిటే అంత చికాగ్గా ఉన్నావు అడిగిన రాజేశ్వరికి సమాధానం రాధిక నుండి రాకున్నా ఆ పొరుగింటి ఆసామి ఆగమనం నుండి లభించింది. అతన్ని చూసిన రాజేశ్వరి కొద్ది నిమిషాలు శిలాప్రతిమే అయ్యింది. అతడు పాదాభివందనం చేశాడు ఆమెకు అతి వినయంగా. ఆప్యాయత,
చిరకాల దర్శనపుట ఆనందం, బహుకాలపు ఎడబాటులో జరిగిన కష్ట సుఖాల గురించిన మూగ పరామర్శ, ఆనంద విషాదాల మేళవింపుతో కూడిన భావ పరంపర అన్నీ మిళితమై అశ్రు రూపాన వెలువడ్డాయి రాజేశ్వరి వదనంపై. బావున్నారా అత్తయ్య? నందు కంఠం డబ్బుత్తికతో పలికింది. నందు, రా బాబు, కూర్చో. ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వే అంటే నిన్ననే వచ్చేద్దును కూడా నందు. ఎంత మాట అండి! మిమ్మల్ని రప్పించకూడదనేగా, నేనే వచ్చి దర్శనం చేసుకోవాలనే కదా. నిన్నంతా జనం హడావుడిలో నేనెక్కడికి కదలలేకపోయాను అన్నాడు. కళ్ళొత్తుకుంది రాజేశ్వరి. ఎంత ధనవంతుడివైనా ఆనాటి అణుకుతూనే ఉన్నావు అంది. అమ్మా రాధి, ఎవరొచ్చారో చూసావా అని వెనుదిరిగిన రాజేశ్వరికి రాధిక తానెన్నడూ చూడని ఎవరో కొత్త మనిషిలాగా కనపడింది ఆమెకు. అతి కోపము నిర్లక్ష్యము చిందులు వేస్తున్నాయి రాధిక ముఖంలో. ఆ గర్భశత్రువును చూసినట్లే చూస్తోంది నందగోపాల్ వంక. రాధి, నీకోసమే అమ్మా. తల్లి మాటలను రాధిక సగంలోనే త్రుంచేసింది. కూర్చో రాధి, స్కూల్కి ఇంకా టైం ఉందిగా నందు ఆప్యాయంగా అన్నాడు ఆమె తనను పలకరించకపోయినా. రాధిక చురుగ్గా చూసి గిరుక్కన వెనుతిరిగి తన గదిలోకి పోయింది. నందు వదనం నీలిమేఘాచ్ఛాదితమైంది. రాజేశ్వరి తేలిగ్గా నవ్వేసింది. ఇంతకాలం నీ ఆశ తెలియలేదని కోపం నందు రాధికకు అంది. అవన్నీ తర్వాత తీరిగ్గా చెప్తానండి, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అన్నాడు. ఇంతకు మీ అమ్మగారు సుశీలమ్మ? నందు వదనంలో బాధపడ చూపింది. ఒక విమాన ప్రమాదంలో బావగారు పోవటం, ఆ బాధ భరించలేక కృష్ణక్క ఆత్మహత్య చేసుకోవటం జరిగిపోయాయి. ఇన్ని దెబ్బలకు తట్టుకోలేకపోయింది అమ్మ. కిందటి సంవత్సరమే పోయింది. రాజేశ్వరి దుఃఖితురాలయ్యింది. హృదయ భారంతో ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. మహాసాధ్వి ఎన్ని బాధలనైనా మౌనంగా భరించేది. ఆ భగవంతుడికి ఎందుకో కనికరం లేకుండా పోయింది అంది పదే పదే కళ్ళు తుడుచుకుంటూ. ఎక్కడున్నా ప్రతిరోజు మిమ్మల్నే తలుచుకుంటూ ఉండేవాళ్ళం అత్తయ్య, అమ్మ మరీను అన్నాడు. మేము అంతే కదా బాబు, ఎలా మర్చిపోతాము? దూరాన ఉన్నంత మాత్రాన. అదేమి కర్మ కానీ మన 2 కుటుంబాలకు కూడా రాకూడని బాధలు వచ్చాయి. మిమ్మల్ని ఉసురు పెట్టిన ఫలితం మమ్మల్ని వదలలేదు. ఆయన పక్షవాతంతో అక్కడ పెద్ద కూతురి దగ్గర, ఇక్కడ మేము. తెలిసిందండి, ఏం చేస్తాం? అయితే ఇప్పుడు నువ్వు? రాజేశ్వరి అర్ధోక్తిలో వదిలిన ప్రశ్న నందు గ్రహించాడు. అన్ని విధాలా ఒంటికాడినండి. అన్నయ్యలు, శకుంతలక్క ఎవరి సంసారాల్లో వారున్నారు చెప్పాడు. సరిగ్గా ఆ సమయంలో అని పరుగున వచ్చింది లోనికి. డాడీ, మీరెక్కడున్నారా? నా స్కూల్ టైం అయింది అంటూ నందగోపాల్ని చుట్టేసుకుంది. నందు అనిని చెయ్యి పట్టి రాజేశ్వరమ్మ దగ్గరకు నడిపించాడు. అమ్మగారికి దండం పెట్టమ్మా అని. విస్మయంగా చూస్తున్న రాజేశ్వరికి అని నమస్కరించింది ముద్దు ముద్దుగా. మా చిన్నప్పుడు మా ఇంటి పక్క ఓ మంచి గొప్ప ఆంటీ ఉండేవారని చెప్పాను కదా అని, వారు వీరే చెప్పాడు. విస్ఫారిత నయనాలతో సంభ్రమంగా చూసింది అని రాజేశ్వరిని. బోలెడు బొమ్మలు, స్వీట్స్ ఇచ్చేవారట కదండి మీరు అని ప్రశ్న ఇంకెప్పుడైనా అయితే ముద్దు మురిపాలు కలిగించేదేమో కానీ, మానసికంగా ఆఘాతం తగిలిన రాజేశ్వరి మాటలే మరిచినట్లు చూడసాగింది. తనకు ముద్దుగా వందనం ఆచరించిన ఆ పసిబిడ్డను చెంతకు తీసుకోవటం కూడా మరిచి చూడసాగింది పరధ్యానంగా. రాధిక నందు కోసం తపస్సే చేస్తోంది. కానీ నందు ఇలా. డాడీ, స్కూల్ టైము ఓ వంక అని తొందర చేస్తోంది. పదమ్మా వెళదాం అన్నాడు. అప్పటికి కూడా రాజేశ్వరి మాట్లాడలేకపోయింది. ఎప్పుడు ఏ సహాయం కావలసినా నిస్సంశయంగా కబురు పంపండి. నేనెప్పుడూ మీ నందునే. ఆ రోజుల్లో మాదిరిగానే నందు ఈ పని చెయ్యి, ఆ పని చేసి పెట్టు అని మీరు ప్రేమగా వ్యవహరిస్తే నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. మీకంటే నాకెవ్వరూ లేరండి. వెళ్తున్నాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీరు వస్తూ ఉండండి. యాంత్రికంగా వీధి గుమ్మం వరకు సాగనంపింది రాజేశ్వరి నందుని అనిని. నందు తమ ఇంటి నుంచి వెళ్తూ ఉంటే వీధి వీధి జనం అందరూ ఎదురుంటి దగ్గర చేరి ఏ ప్రధానమంత్రి వచ్చినంత సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. రాజేశ్వరిని తామెవ్వరూ అంతకు పూర్వం చూడనట్టే కొత్తగా చూస్తున్నారు. ఇంకొకసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు నందు అనితో. టాటా అంది అని. భారమైన మనసుతో తలుపులు మూసి లోనికొచ్చింది రాజేశ్వరి. మళ్ళీ గుమ్మంపై టకటక తలుపు తీసింది. నందు వెనక్కొచ్చాడు మళ్ళీ. రాధి, అనితో కారులో వెళ్ళిపోవచ్చు కదండి, ఇక రిక్షా శ్రమ దేనికి అన్నాడు.
సమాధానం రాజేశ్వరి ఇవ్వనవసరం లేకపోయింది. స్కూల్కి వెళ్లేందుకు తయారై వచ్చిన రాధి నందును గమనించినట్లే తల్లితో అంది, అమ్మా, నాకు అలవాటైన పద్ధతిలో బ్రతుకుతాను, ఎవరి దయాధర్మ భిక్షము అక్కర్లేదని చెప్పు. రాజేశ్వరి ఇబ్బందిగా చూసింది. టీచర్, ఇది మీ ఇల్లా అని ఆశ్చర్యంగా వచ్చి రాధిక చేయి పట్టుకుంది. కల్మషరహితమైన ఆ పసిబిడ్డను మాత్రం విదిలించలేకపోయింది రాధిక. అవునమ్మా అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. రాధి, ఇక రోజు నువ్వు అని నందగోపాల్ మాటలు పూర్తి కానేయలేదు రాధిక. అని నేను ఇక ఉద్యోగం మానేస్తున్నానమ్మా, స్కూల్కి రాను, ఈ 2-3 రోజుల్లో వస్తాను అంతే. టీచర్, అవునమ్మా, ఈ 2 రోజులు నా పాత పద్ధతుల్లోనే వెళ్తాను, లేకుంటే చూసేవారికి బాగుండదు. వెళ్ళి స్కూల్కి తయారవు, లేట్ అవుతుంది అని కిందకు దింపి వంటగదిలోకి వడివడిగా వెళ్ళిపోయింది. రాజేశ్వరి నిట్టూర్పులే కానీ మాటలకేమీ మిగల్లేదు. నందు నిస్సహాయంగా నిట్టూర్చాడు. వంటగదిలో ఓ గ్లాసు మజ్జిగ తాగుతున్న రాధికను జాలిగా చూస్తూ ఉండిపోయింది రాజేశ్వరి. మనసు పాడు చేసుకుంటే లాభం ఏమిటమ్మా, అన్నం తినకపోతే నీరసం వస్తుంది అంది తల్లి. జవాబుగా రాధిక నిదానంగా అంది, ఈరోజు కొత్తగా మనసు పాడైంది ఏమీ లేదమ్మా. పరీక్షగా చూసింది రాజేశ్వరి రాధికను. ఆ వదనంలో అమావాస్య తిమిరాన్ని స్పష్టంగా చూసిన ఆ తల్లి మనసు విలవిలలాడింది. ఇది ప్రపంచం రాధి, నిత్యం బాధలు అనుభవించటానికే ఈ పుట్టుక అని వేదాంతులు అంటారు. మనసు గట్టి చేసుకో, ఉద్యోగం వదలటం ఎందుకు, ఎంతో ప్రయత్నించి తెచ్చుకున్నావు అంది. ఉద్యోగమే కాదమ్మా, ఈ ఇంటిని కూడా వదలాలి కొద్ది రోజుల్లో. అవన్నీ నేను ఆలోచిస్తానులే, నేను వెళ్తున్నాను, రాజీనామా కాగితం ఇచ్చేస్తాను. మరి మరి మీ నాన్నగారి వైద్యం ఎలా రాధి, ఉన్న ఆధారం కాస్త వదిలితే? మరో ఆధారం త్వరలోనే దొరకగలదులేమా, కంగారొద్దు. కొందరు ట్యూషన్స్కి అడుగుతున్నారు, వాళ్ళని ఇంటికే రమ్మంటాను. మరొక ఇల్లు చూస్తాను, ఇక్కడ ఉండలేను. ఇక తల్లి చేసే తర్క వితర్కాలకు వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా నిష్క్రమించింది. ఎవరికి వారికే మనసు మహారణ్యంలాగా మారింది. ఏమన్నారు, రాజీనామా అంగీకరించారా? భోజనం వడ్డిస్తూ అడిగింది రాజేశ్వరి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన రాధికను. ఓ పట్టాన అంగీకరించలేదమ్మా, ఎల్లుండి రాతపూర్వకంగా అంగీకారం తెలుపుతారు. మనం ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నామని చెప్తే అంగీకరించారు అంది. రాధి, మనం తొందరపడుతున్నామేమోనమ్మా. ఏ విషయంలో అమ్మా? భోజనం ఆపి చివాలున తల ఎత్తి రాధిక అడిగిన ప్రశ్నకు కలవరపడిన రాజేశ్వరి సరిగ్గా విశదీకరించలేకపోయింది. భోజనం సరిగ్గా చెయ్యి అంది, ఏదో ఒకటి మాట్లాడాలి కనుక. రాధిక తల్లిని సూటిగా చూస్తూ అంది, నీవనేది ఏమిటో నాకు బాగా తెలుసులేమ్మా. అదిగో ఆ గదిలో మూలన ఉన్న పళ్ళ బుట్ట, కూరలు అవన్నీ ఏంటి? కనీసం ఓ 50 రూపాయల సరికైనా ఉంది. ఎక్కడిది మనకంత డబ్బు? నందు వాళ్ళ పొలాల్లోనివని పంపించాడు అంతేగా. అంతేలే, మనకున్న నాడు మనం పంపితే వాళ్ళు తీసుకునేవారు కాదా? ఇరుగు పొరుగు అలాగే ఉంటారు. ఉదయం వాళ్ళ నౌకరిచ్చి వెళ్ళాడు. నాకేమీ ఈ స్నేహం అంగీకారం కాదమ్మా, కారణం నీకు తెలుసు. చెయ్యి కొడుక్కుంటూ అంది. తరువాత చెయ్యపై వాలింది. రాజేశ్వరి వచ్చి కుమార్తె తలవైపు కూర్చుంది, తల నిమురుతూ. ఏనాటికైనా మనం నందుని కలుసుకుంటామనే ఆశతోనే ఉన్నాం. ఇవాళ హఠాత్తుగా అతడు 4 ఏళ్ల పిల్లకు తండ్రిగా కనపడేసరికి నాకే ఇంత బాధ అనిపించిందే. మరి నీలో ఎంత గాలివాన రేగిందో నేను అర్థం చేసుకోగలనమ్మా రాధి. కానీ ఆలోచించు, మనం ఉన్నతంగా ఉండి వాళ్ళు సాధారణంగా ఉన్ననాడు వాళ్ళ కుటుంబంలో కనీసం ఒక్కరు కూడా మనపై అసూయ కానీ అగౌరవంగాని ప్రదర్శించలేదు అంది రాజేశ్వరి. నేను అసూయ పట్టం లేదమ్మా అంటూ అటు ఒత్తికెళ్లిన రాధిక గళంలో దుఃఖం ధ్వనించింది. నాకు తెలుసు తల్లి, నందు నీ వాడనుకున్నావు, నేను నా అల్లుడవ్వాలనే అనుకున్నాను. కానీ నీ తండ్రి వలన వారి కుటుంబం, ఇల్లు సర్వనాశనమై చెట్టుకో పిట్టగా ఎగిరిపోయారు. ఆ కారణంగా కూడా వాళ్ళు మనపై కక్ష కట్టలేదు. నోరు మూసుకుని బిచ్చగాండ్రలా రోడ్డును పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే కడుపు చేత పట్టుకుని ఓళ్ళ వెంట పడ్డారు. అలా వెళ్ళిపోయేటప్పుడైనా మనల్ని ఆ తల్లి కానీ కొడుకు కానీ శప్పించలేదు రాధి. వెక్కిళ్లే కానీ రాధిక నుండి మాట లేదు, జవాబు లేదు. రాజేశ్వరి రాధిక తల నిమురుతూ ఇంకా చెప్పసాగింది. నందు ఎంత నిక్కచ్చి మనిషో అంతటి నిదానపరుడని మనకు తెలుసు. కుటుంబాన్ని బ్రతికించుకోవటం కోసం ఆనాడు కృష్ణకుమారి అంతటి త్యాగం చేసింది. ఆ కృష్ణ తమ్ముడే నందు. తండ్రి మరణం, పేదరికం, నిస్సహాయత,
తల్లిని బ్రతికించుకుని ఒక నీడను ఏర్పరచుకోవలసిన అవసరం. ఈ అన్ని అగ్ని పరీక్షలు కలిసి అతడిని ఏ తప్పనిసరి పరిస్థితులకో, అధికారాలకో, మొహమాటాలకో లోను చేసి బంధించాయో అని నేను అనుకుంటున్నాను. నేను ఒంటరిగాడినండి అని నందు బాధగా చెప్తూ ఉంటే నా కడుపులో దేవినట్లయింది రాధి. ఇన్ని బాధలు అనుభవించి ఈనాడు మళ్ళీ ఒంటరిగా ఆ చిన్నపిల్ల భారం మోస్తే అతన్ని చూసి జాలిపడాలి, కానీ నాకు కోపం రావటం లేదమ్మా. రాధిక అన్నీ విన్నదే కానీ ఏ అభిప్రాయ ప్రకటన చేయలేదు. అలా చెప్తూ మాటల్లోనే ఆ పక్కనే కొంగు పరుచుకుని నిద్ర కొరిగింది రాజేశ్వరి. కానీ రాధికకు నిద్ర ఎలా పడుతుంది? తల్లి చెప్పిన కారణాలన్నీ నందు విషయంలో సబబైనవే. కానీ తాను ఏడుస్తున్న కారణం ఏమిటో ఆమెకేం తెలుసు? నెమ్మదిగా రాధిక లేచి వెళ్ళి తన బట్టల పెట్టెను తీసి అన్నిటి అడుగున పదిలంగా దాచిన ప్లాస్టిక్ భరణను తెరిచింది. ఆనాడు నందు తనను బంధించిన పసుపు తాడు, ఆ వస్తువును, ఆ తలపులను, ఆ సంఘటనను తానెంత పదిలంగా దాచుకున్నదో అతడికి తెలియదు. ఆనాడు తమ మధ్య రేగిన వాగ్వివాదపు తాత్కాలిక ఆవేశ ఫలితం అది. అందుకే అతడు అది మరిచాడు. కానీ తాను హిందూ స్త్రీ, ఆ విషయాన్ని అంత తేలిగ్గా ఎలా మరవగలదు? ప్రాణప్రదంగా భద్రపరుచుకుంటుంది. కానీ నేనేడుస్తున్న కారణం ఇది అని నీకెలా చెప్పనమ్మా? ఈ పెళ్లికి సాక్షులు లేరు, సమ్మతిదారులు లేరు. ఈ వైవాహిక బంధపు భాగస్వాములకు సఖ్యత అసలే లేదు. అందుకే నందు వివాహం చేసుకున్నాడు. కానీ నేనెలా బ్రతకను? ఇంతకాలం నా ప్రాణాధారమై నిలిచిన ఆశ ఇప్పుడు సమూలంగా నాశనమైంది. నేనెలా బ్రతకను? రోజు అతన్ని ఎలా చూడను? రాధిక శోకానికి రాళ్లు సైతం కరగాల్సిందే. డాడీ, నేను ఇంక స్కూలుకు వెళ్ళను అంది అని ఆ రోజు వస్తూనే. ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్న నందగోపాల్ అని ఆ విషయం రెండోసారి కూడా చెప్పిన తర్వాత విన్నాడు. ఎందుకు వెళ్ళవు అన్నాడు రాసుకుంటూనే. ఎందుకేమిటి? కొత్త టీచర్ మంచిది కాదు, హోంవర్క్ చేయకుంటే కొట్టేస్తారు. మరి హోంవర్క్ చేయాలి కదా తల్లి. మీరు నిన్న తీరిక లేదని హోంవర్క్ చెప్పలేదు కదా మరి. ఓ, ఇక నుంచి చెప్తాను. అయినా వెళ్ళను డాడీ, కొత్త టీచర్ మంచిది కాదు, పాత మేడం ఇక రారట, నేను వెళ్ళను. పరధ్యానత పూర్తిగా వదిలి నందు చేతిలో కాగితాలు వదిలి లేచాడు. పాత మేడం ఇక ఎందుకు రారు? ఆవిడే పక్కింటి మేడం మానేశారుట. ఏమిటి? అత్యాశ్చర్యం వలన అతి నెమ్మదిగా పలికింది నందు స్వరం. ఆ పాత మేడం ఇక రారు డాడీ. ఎందుకనమ్మా? తెలియదు డాడీ. నందు మనసు పరిపరి విధాల పోయింది. ఆ రోజంతా అతడికి ఏ పనిపైన మనసు లగ్నం కాలేదు. మాటి మాటికి అదే విషయం అడుగుతున్న అనికి పాఠశాలను వదిలేయటానికి అనుమతినిచ్చి శాంతింపచేశాడు. మేడం ఇల్లు పక్కనే కదా డాడీ, మీరెందుకు మాట్లాడరు? అంత మంచి మేడం మీతో ఇలా పోట్లాడతారు ఎందుకు అంది. అని నువ్వు అలా మాట్లాడకూడదని ఒకసారి చెప్పాను కదమ్మా. సారీ డాడీ. మరి త్వరగా పడుకో. ఎందుకు? స్కూల్కి వెళ్ళానుగా, ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేవచ్చిక. లేదమ్మా, ఎప్పుడైనా పెందలాడే పడుకుని సూర్యోదయానికి పూర్వమే లేవాలి, అది మంచి లక్షణం. ఇక నా చదువు ఎలా డాడీ? పర్వాలేదమ్మా, ఇంటికొచ్చే మాస్టర్ని ఎవరినైనా చూసి కుదురుస్తాను. హాయ్ హాయ్ డాడీ, అయితే మా మేడం ప్రక్కనే ఉన్నారుగా, అడగనా వస్తారేమో? వద్దమ్మా, నేను అడుగుతానులే, ఆవిడ ట్యూషన్స్ చెప్పరేమో. ట్యూషన్స్ అంటే ఏంటి? నీలాంటి పిల్లలకు ఇంటి దగ్గరే చదువు చెప్పటం. ఓ, అయితే మేడం చెప్పకేం, చాలామందికి చెప్తున్నారు అంది. అబ్బా, అన్ని వార్తలు సేకరించావన్నమాట. ఇంకేం, పోయి పడుకో, రేపు మాట్లాడతాను అని ఎదుట బింకం ప్రదర్శించాడే కానీ నందు హృదయం భీకర రణరంగంలా మారింది. ఏమిటి? రాధిక ఉద్యోగం మానటమా? తన మీద కోపం కాదు కదా. సందేహం ఎందుకు? తన గురించే మానుకుంది. అంతా అందరూ సద్దుమణిగాక పై డాబా మీదకు పోయి పచార్లు ప్రారంభించాడు. అక్కడికి రాధిక ఇల్లంతా స్పష్టంగా కనపడుతోంది. పక్కపక్కనే ఉండి కూడా ఎంత దూరం, మరెంత వైరం. ఈ భేదభావం సమస్య ఎందుకు? తనేం చెయ్యాలి? భగవాన్ అనుకున్నాడు. అక్కడ రాధిక గదిలో లైట్ వెలుగుతోంది. పల్చటి తెరలో నుండి కనిపిస్తోంది రాధిక ఏదో పుస్తకం చదువుతూ ఉండటం. అంతలో చదవలేనట్లుగా పుస్తకం మూసింది. అటు ఇటు ఏమి తోచనట్లు పచార్లు చేసింది. పెట్టె తీసి ఏదో వస్తువుని బయటకు తీసింది. అదేమిటి? ఏదైనా హారమా, గొలుసా? కాదు, ఏదో దారం.
లైట్ తీసి ఈవలి పెరట్లోకి వచ్చి పైకి చూసింది రాధిక. కనిపించకుండా చెట్ల క్రీనీడలోకి తప్పుకున్నాడు మేడపైన ఉన్న నందు. ఏదో ఆలోచిస్తున్నట్లు తులసికోట పక్కన చెంపన చేయి చేర్చి కూర్చుంది రాధిక. చేతిలోని హారాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆమె నిశ్శబ్దంగా రోధిస్తున్నట్లు గ్రహించిన నందు మనసు ఘోషించింది. రాధిక చేతనున్న ఆ హారం ఏమిటో, దాని ప్రాశస్త్యం ఏమిటో అతడికి అంతా గుర్తొచ్చింది. ఇప్పుడు కొత్తగా గుర్తు రావటం ఏమిటి? తానెప్పుడు మరవలేదు దాన్ని. రాధి, నువ్వు అనవసరంగా క్షోభ చెందుతున్నావు, నన్ను క్షోభింపచేస్తున్నావు. ఏదో చెయ్యాలి ఈ బాధలను అంతం చేయటానికి. కానీ ఏం చెయ్యాలి? ఏమిటి దారి? తను నీచుడు స్వార్థపరుడు కాదు అనే యథార్థం రాధికి ఎలా తెలియచెప్పాలి? అసలు తన అవకాశం ఇస్తే కదా. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.